బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అధికారంలోకి వచ్చి 6 నెలలైనా 6 గ్యారెంటీల ఊసు లేదు. వెంటనే అమలు చేయాలని హరీష్ రావు డిమాండ్. గ్రూప్ 1 మెయిన్స్ కు 1:100 అవకాశం ఇవ్వాలి. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని నిరుద్యోగుల డిమాండ్. నీట్లో అక్రమాలతో గందరగోళంలో లక్షల మంది. ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని విద్యార్థుల ఆందోళన. ఆపరేషన్ విఫలమై చచ్చుపడిన మహిళ కాళ్లు. డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని బాధితురాలి బంధువుల ఆందోళన. జగిత్యాల జిల్లాలో ఆస్తి కోసం తమ్ముడి కిరాతకం. దాడిలో గాయపడిన అన్న మృతి. రాష్ట్ర వ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో బక్రీద్. మసీదుల్లో ముస్లింల ప్రత్యేక ప్రార్థనలు. పశ్చిమ బెంగాల్లో ఘోర ప్రమాదం జరిగింది. న్యూ జల్పాయ్గురి నుంచి కోల్కతా వెళ్తున్న కంచన్బాగ్ ఎక్స్ప్రెస్ ను వెనుక నుంచి గూడ్స్ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రయాణికులు మృతి చెందగా మరో 60 మందికి తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలిలో సహాయక చర్యలను ముమ్మరం చేసిన ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు బాధితులను స్థానిక హాస్పిటల్స్ కు తరలిస్తున్నాయి. అయితే గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ప్రమాద నేపథ్యంలో పలు రైళ్లను రద్దు చేశారు అధికారులు. మరికొన్నింటిని దారి మళ్లించారు. అస్సాంలోని సిల్చార్ నుంచి కోల్కతాలోని సెల్దాకు బయలుదేరిన కంచన్బాగ్ ఎక్స్ప్రెస్ న్యూ జల్పాయ్గురిలో ఆగింది. అక్కడి నుంచి బయలుదేరిన కాసేపటికి రంగపాని స్టేషన్ సమీపంలో ఎక్స్ప్రెస్ ను వెనుక నుంచి ఓ గూడ్స్ రైల్ బలంగా ఢీకొట్టింది. దీంతో గూడ్స్ రైల్ బోగీలు చెల్లాచెదురుగా పడిపోగా ఎక్స్ప్రెస్ రైల్ 2 బోగీలు పట్టాలు తప్పాయి. ఓ బోగి ఏకంగా గాల్లోకి లేచింది. ప్రమాదం అనంతరం ఆ ప్రాంతమంతా బీతావహ వాతావరణం నెలకొంది. ఒకే ట్రాక్ పై 2 రైళ్లు రావడంతోనే ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. అయితే గూడ్స్ రైల్ సిగ్నల్ ను పట్టించుకోలేదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మరోవైపు ఘటన గురించి తెలియగానే హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. ప్రమాదంపై రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద స్థలిని పరిశీలించిన ఆయన మృతుల కుటుంబాలకు 10 లక్షలు, బాధితులకు 2.5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఇటు రైలు ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. భారత్లో ఈవీఎంలను నిషేధించాలని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు.
ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాలు ఈవీఎంలను వాడడం లేదని గుర్తు చేశారు. ఈవీఎంలపై అనుమానాలున్నాయన్నారు. అందుకే బ్యాన్ చేయాలన్న డిమాండ్ వస్తోందన్నారు. వచ్చే ఎన్నికల నాటికి వీటిని కేంద్ర ప్రభుత్వం నిషేధించాలన్నారు. ఈవీఎంలను బ్యాన్ చేసే వరకు పోరాటం చేస్తామని నారాయణ స్పష్టం చేశారు. This is the time to discuss about the EVMs. Throughout the world, 122 countries, there is no EVM system, including the leading countries. All countries are banned of the EVMs, and they are going for the paper ballot, including America, Japan, everything. Such a worldwide accepted of that EVMs is doubtful. Then why this India is not accepting that? Now this is time. All democratic progressive elements put together and see that this momentum should be developed throughout India about the EVMs. And the next elections, EVM should not be here. Such a movement, it is necessary, and we demand the central government also should discuss about this and withdraw the EVMs. Otherwise, it is encouraging the false and manipulated results. కాంగ్రెస్ సర్కారు తీరును ఎండగట్టారు. మాజీ మంత్రి హరీష్ రావు నిరుద్యోగులను హస్తం పార్టీ నిండా ముంచిందని మండిపడ్డారు. గ్రూప్ 1లో 1:100 నిష్పత్తిలో మెయిన్స్ కు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. జాబ్ క్యాలెండర్ పేరుతో పెద్ద పెద్ద ప్రకటనలు ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు నోరు మెదపడం లేదని దుయ్యబట్టారు. జాబ్ క్యాలెండర్ ఏమైందని నిలదీశారు. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులను పెంచాలని డిమాండ్ చేశారు. గతంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే నిరుద్యోగుల పక్షాన బీఆర్ఎస్ పోరుబాట పడుతుందని హరీష్ రావు హెచ్చరించారు. యువత వాళ్ళందరూ కూడా వచ్చి బీఆర్ఎస్ పార్టీకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు ఇదే కాంగ్రెస్ పార్టీ అశోక్ నగర్కి వచ్చి మమ్మల్ని రెచ్చగొట్టి అనేక హామీలు ఇచ్చి ఇవాళ ముఖం చాటేస్తున్నారని ఆ నిరుద్యోగ యువత తీవ్రమైనటువంటి ఆవేదనను వ్యక్తం చేయడం జరిగింది. మొన్న ప్రజా దర్బార్కు వెళ్ళి ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ చిన్నారెడ్డి గారి కాళ్ళ మీద పడ్డా కూడా ఈ ప్రభుత్వానికి కనికరం లేదు, ఈ ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసింది అని చెప్పి నిరుద్యోగ యువత ఇవాళ తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంటే ఈ ప్రభుత్వం తీరు ఎట్లా ఉందంటే ఓడదాటేదాకా ఓడమల్లప్ప, ఓడదాటినాక బోడమల్లప్ప వ్యవహారంలాగా ఈరోజు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ వ్యవహార తీరు శైలి ఉన్నది. ఇవాళ ప్రజా దర్బారుకు వెళ్ళి కాళ్ళ మీద పడ్డా కనికరం లేని ప్రభుత్వానికి మరి తప్పకుండా రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం కూడా చెప్తారు. ఇప్పటికైనా నేను ఒకటే కోరుతా ఉన్నా, బేషిజాలకు పోకండి, నిరుద్యోగ యువతకి ఇచ్చిన మాట నిలుపుకోండి. గ్రూప్ 1 ప్రిలిమ్స్లో పాస్ అయినటువంటి విద్యార్థులకు 1:50 కాకుండా 1:100 చొప్పున మెయిన్స్ ఎగ్జామ్కు అవకాశం ఇవ్వాలని, తద్వారా ఎంతోమంది ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు మేలు జరుగుతుంది. 1:100 చొప్పున మరి మెయిన్స్ పరీక్షలకు అనుమతి ఇవ్వాలని చెప్పి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రంలోని గ్రూప్ 1 పరీక్ష రాసిన విద్యార్థుల పక్షాన డిమాండ్ చేస్తూ ఉంది. అంటే ప్రతిపక్షంలో ఒక మాట, అధికారంలోకి వస్తే ఇంకో మాట ఉంటుందా? ఎందుకు మీరు మాట తప్పుతూ ఉన్నారు? ఆ యువత వచ్చి మీ కాళ్ళ వేళ్ళబడ్డా కూడా కనికరం లేదా మీకు? కనీసం స్పందించరా అని నేను అడుగుతా ఉన్నా. యువతను రెచ్చగొట్టారు. మేము అధికారంలోకి రాగానే 1:100 అవకాశం ఇస్తామని చెప్పారు. ఈరోజు ఎందుకు ఇవ్వడం లేదు? ఎందుకు మాట తప్పుతున్నారు? నిరుద్యోగ యువకులకు సమాధానం చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ రోజు అశోక్ నగర్కి వెళ్ళి గ్రూప్ 2 ఉద్యోగాలు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం తక్కువగా నోటిఫై చేసింది. గ్రూప్ 3 ఉద్యోగాలు చాలా తక్కువగా నోటిఫై చేశారు. రాష్ట్రంలో చాలా ఖాళీలు ఉన్నాయి. మేము అధికారంలోకి వస్తే గ్రూప్ 2లో మరో 2000 ఉద్యోగాలు అదనంగా కలిపి పరీక్ష పెడతామన్నారు. గ్రూప్ 3లో మరో 3000 ఉద్యోగాలు అదనంగా కలిపి పరీక్షలు పెడతామని చెప్పి ఆ రోజు హామీ ఇచ్చారు. కానీ ఈరోజు పిల్లలు వెళ్ళి అడిగితే ఏమంటున్నారంటే ఇప్పుడేం అవకాశం లేదు, అన్ని పోస్టులు ఖాళీ లేవు అని ముఖం చాటేస్తున్నారు. సార్, ఇవాళ ప్రధాన ప్రతిపక్షంగా మీరైనా ఈ ప్రభుత్వం మెడలు వంచండి, శాసనసభలో ప్రశ్నించండి అని చెప్పి ఆ నిరుద్యోగ యువత ఈరోజు మాకొచ్చి రిప్రజెంట్ చేయడం జరుగుతూ ఉంది. నేను అందువల్ల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా, ఆ రోజు
మీరు ఇచ్చిన హామీకి అనుగుణంగా గ్రూప్ 2కు మరో 2000 ఉద్యోగాలు జోడించాలని, గ్రూప్ 3కి మరో 3000 ఉద్యోగాలు జోడించి ఈ పరీక్ష నిర్వహించి నిరుద్యోగ యువతి యువకులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. ఎగ్జామ్కు మధ్య కనీసం 2 నెలలు గ్యాప్ ఉండాలని గతంలో కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈరోజు ఏమవుతుందంటే 17th జూలై నుంచి 31st జూలై వరకు డిఎస్సి ఎగ్జామ్ నిర్వహిస్తూ ఉన్నారు. ఆగస్టు 7-8 తేదీల్లో గ్రూప్ 2 పరీక్ష, అంటే ఎగ్జామ్కు మధ్య కేవలం 7 రోజుల సమయం మాత్రమే ఉన్నది. గతంలో కాంగ్రెస్ పార్టీ పిల్లలు ఎట్లా చదువుకుంటారు, కనీసం 2 నెలలు గ్యాప్ ఉండాలని చెప్పి మాట్లాడినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు పిల్లలు పోయి మాట్లాడితే అవకాశం లేదు అని చెప్పి ముఖం చాటేస్తున్నారు, మాట తప్పుతున్నారు అని చెప్పి పిల్లలు అంటూ ఉన్నారు. మేము జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పారు. అన్ని పత్రికల్లో ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చారు. ఇద్దరు సంతకం పెట్టారు, ఆనాటి పిసిసి అధ్యక్షుడు అదేవిధంగా ఆనాటి శాసనసభాపక్ష నాయకుడు ఇద్దరు సంతకాలు పెట్టి ప్రజల్ని నమ్మించారు. బాండ్ పేపర్లు రాసిచ్చారు, అన్ని పత్రికల్లో ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చారు. ఇది చూడండి అడ్వర్టైజ్మెంట్లు. ఎన్నికల ముందు జాబ్ క్యాలెండర్ ఇచ్చిన మీరు ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత 6 నెలలైనా జాబ్ క్యాలెండర్ ఎందుకు విడుదల చేయలేదు అని నేను నిరుద్యోగ యువతి యువకుల పక్షాన్ని అడుగుతా ఉన్నా. మెగా డిఎస్సికి 25,000 ఉద్యోగాలతో నింపుతామని మాట ఇచ్చారు. ఏమైంది మీ మెగా డిఎస్సి? ఇవాళ ఎందుకు 11,000 ఉద్యోగాలకే పరిమితం చేశారు? ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఒకవేళ మీరు స్పందించకపోతే తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతి యువకుల వాళ్ళ పక్షాన పెద్ద ఎత్తున ప్రజా పోరాటానికి కూడా శ్రీకారం చుడతాం. వాళ్ళకు న్యాయం జరిగేదాకా వాళ్ళకు వెన్నంటి ఉంటామని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. రాష్ట్రంలోని ఆసరా లబ్ధిదారులందరికీ సకాలంలో పెన్షన్లు అందించాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు 2 నెలలుగా రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీ నిలిచిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో రేవంత్ రెడ్డి సర్కార్ పూర్తిగా విఫలమైందని హరీష్ రావు ఆరోపించారు. పెండింగ్లో ఉన్న 2 నెలల పెన్షన్లతో పాటు కొత్త వారికి కూడా పెన్షన్లు అందించాలని డిమాండ్ చేశారు. ఇలా పరిస్థితి ఏంటంటే గ్రామాల్లో ఒక ప్రజాప్రతినిధిగా మేము ఊర్లలో తిరిగినప్పుడు పాపం అవ్వా తాతలు వచ్చి బిడ్డ ఏప్రిల్ నెల పింఛన్ వల్లేదు అని అడుగుతున్నారు, బిడ్డ మే నెల పింఛన్ రాలేదు అంటున్నారు. కేసీఆర్ ఉండగా నెల నెలా పింఛన్లు వస్తుండే బిడ్డ, బ్యాంకు చుట్టూ తిరిగి తిరిగి అలసిపోతున్నాము, బ్యాంకు దగ్గరికి పోతే పోస్ట్ ఆఫీస్ దగ్గరికి పోతే ఇంకా పింఛన్ వల్లేదు పో అంటున్నారు. ఇది ఏంది బిడ్డ అని అడుగుతూ ఉన్నారు. ఈరోజు ఆనాడేమో అవ్వా నీ పింఛన్ ఎంత, ఇక వస్తుంది ఇందిరమ్మ రాజ్యం డిసెంబర్ 9న 4,000 పింఛన్ ఇస్తామని ఉదరగొడుతుంది. ఇప్పుడు కనీసం కేసీఆర్ గారు ఇచ్చిన ఆ 2,000 పెన్షన్ కూడా నెల నెల ఇవ్వని దుస్థితి ఇవాళ ఈ రాష్ట్రంలో నెలకొన్నది. ఏప్రిల్ నెల పెన్షన్ ఇంతవరకు బళ్ళే, మే నెల పెన్షన్ ఇంతవరకు బళ్ళే. ఇవాళ జూన్ 16వ తేదీ 17 అంటే ఏమైపోయింది? ఓట్లు డబ్బలు పడ్డాక పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత ఇవాళ 2 నెలల పెన్షన్ ఆగింది. రాష్ట్రంలో అనేక జిల్లాల్లో ఏప్రిల్ నెల పెన్షన్ వల్లే, మే నెల పెన్షన్ అయితే ఏ జిల్లాలో కూడా పడలేదు. ఇవాళ రెక్కాడితే డొక్కాడని వాళ్ళు గా 2,000 రూపాయలు వస్తే ఇంత మందు గోళీలో సూదీలకో ఇంత బుక్కడి అన్నం తిని బతికేటువంటి ఆ అభాగ్యుల పట్ల ఈ ప్రభుత్వానికి ఎందుకు అంత చిన్న చూపు అని నేను అడుగుతా ఉన్నా. వృద్ధులైన పిల్లలు చూడని తల్లిదండ్రులకు ఈ ఆసరా పెన్షనే ఆసర కదా. ఆ ఆసర నుండి అవ్వాతాతల్ని ఎందుకు దూరం చేస్తున్నారు? ఆ అవ్వాతాతలకు ఇచ్చిన మాట ఎందుకు నిలుపుకోలేకపోతున్నారు? ఏమైంది? ఏప్రిల్ నెల ఎందుకు ఇప్పటిదాకా 2,000 రూపాయల పెన్షన్ ఇవ్వలేదు? మే నెల ఇంకెప్పుడు ఇస్తారు అని నేను అడుగుతా ఉన్నా. ఏవి మీ 2 పెన్షన్లు? 6 గ్యారంటీల దరఖాస్తుల్లో మీరు అప్పుడు దరఖాస్తులు తీసుకున్నారు కొత్త పెన్షన్లకు. ఏమైనా ఈ దరఖాస్తులు ఏ మూలన పడేసిండ్రు? వాటిని ఏదో ఆన్లైన్ చేస్తున్నామన్నారు, ఇది చేస్తున్నామన్నారు, ఇక వచ్చే చూసే ఇత్తిమి అంటిది. ఏమైంది? 6 నెలలైనా 2 పెన్షన్లు ఎక్కడ పోయినాయి? 6 నెలలైనా 4,000 రూపాయల పెన్షన్ ఏమైంది అని అడుగుతా ఉన్నాం మేము. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని చెప్తున్నారు, ప్రజాపాలన అని చెప్తున్నారు. మరి ఆచరణలో ఏమైంది నీ ప్రజాపాలన? ఏమైంది? నీ పేదల ప్రభుత్వంలో ఈ పేదలైన అవ్వాతాతలు లేరా? నీ పేదల ప్రభుత్వంలో ఒంటరి మహిళలకు వితంతువులకు చోటు లేదా?
వీళ్ళు పేదలు కాదా? ఈ పేదల పట్ల ఎందుకు ఇంత నిర్లక్ష్యం అని నేను అడుగుతా ఉన్నా ఈరోజు. మీరు 6 నెలలైనా ఎందుకు ఇవ్వట్లేదు? ఇవాళ అందువల్ల ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఇచ్చిన విధంగా మీ ప్రభుత్వం డిసెంబర్లో వచ్చింది. డిసెంబర్ నుంచి ఇప్పటికి 6 నెలలు గడిచిపోయింది. అంటే 6 నెలల 12,000 రూపాయలు ప్రతి అవ్వాతాతకు, రాష్ట్రంలో వృద్ధులైన పేదలకు, ఆసరా పెన్షన్దారులకు ఒక్కొక్కరికి 12,000 రూపాయలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ పడ్డది. ఆ 12,000 ప్లస్ ఈ జూన్లో ఇచ్చే 4,000 కలిపి 16,000 రూపాయల పెన్షన్ డబ్బులు ఈ ఆసరా పెన్షన్దారులకు ఇవ్వాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం. 2014లో పెన్షన్ల సంఖ్య 28-29 లక్షలు ఉంటే మేము దిగిపోయే నాటికి పెన్షన్ల సంఖ్య 44 లక్షలు. అంటే చాలా పెద్ద ఎత్తున కొత్త పెన్షన్లు ఇచ్చాం. మీరు అన్నారు ఇంటికి 2 పెన్షన్లు ఇస్తామన్నారు. చాలా సంతోషం, మేము మిమ్మల్ని అభినందిస్తాం. తప్పకుండా మీరు ఇంటికి 2 పెన్షన్లు ఇవ్వాలని కోరుతున్నాం. అవ్వకు తాతకు ఇద్దరికీ 4,000 పెన్షన్ ఇవ్వండి. ఈ ప్రభుత్వాన్ని మేము తప్పకుండా అభినందిస్తాం. మాట మీద నిలబడండి. అవ్వ తాతకు ఇవ్వండి, 4,000 పెన్షన్ ఇవ్వండి. ఇంకా ఎవరైనా పెన్షన్ రాని వాళ్లకు దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా వెంటనే పెన్షన్ ఇవ్వాలి, కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని చెప్పి కూడా మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం మా ప్రభుత్వంలో దాదాపు 12,000 కోట్ల రూపాయలు మేము పెన్షన్ల మీద ఖర్చు పెట్టాం. ప్రతి సంవత్సరం 12,000 కోట్లు ఖర్చు పెట్టాం. మరి మీరు ఇప్పుడు 4,000 చేస్తామన్నారు, కొత్త పెన్షన్లు ఇస్తామన్నారు, 2 పెన్షన్లు ఇస్తామన్నారు. ఇవ్వండి, ఒక 25-30 వేల కోట్లు అవుతుంది. చాలా సంతోషం కదా. ఇప్పుడు 12,000ను డబుల్ ఇస్తే 24,000 అవుతుంది. కొత్త పెన్షన్లు 2 పెన్షన్లు ఇస్తే ఇంకో 10,000 పెరుగుతుంది. చాలా సంతోషం. ప్రజలు మేలు జరుగుతుంది, పేదలకు మేలు జరుగుతుంది. మాట మీద సచివాలయంలో ఆంధ్ర తెలంగాణ రగడ మళ్లీ మొదలైంది. మూలకున్న ఇంటర్ స్టేట్ ట్రాన్స్ఫర్ ఫైల్ అమాంతంగా ముందుకు దూసుకొచ్చింది. అది ఏకంగా సీఎంఓకు చేరింది. ముఖ్యమంత్రి సూచన మేరకే ఎప్పుడో పక్కన పెట్టిన ఆ దస్త్రాన్ని తాజాగా బయటకు తీశారనే వాదనలు వినిపిస్తున్నాయి. సీఎం చర్య తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదిన నీళ్లు, నిధులు, నియామకాల స్ఫూర్తిని దెబ్బతీసేలా ఉందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటి నుంచో రగులుతున్న ఈ వివాదానికి తాజాగా బంధుప్రీతి జోడైంది. పనిలో పనిగా సచివాలయంలోని అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కొలువులను కొందరు ఆంధ్ర ఉద్యోగులు తమ అనునయాలతో నింపేస్తున్నారని వినికిడి. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు అధికారంలోకి వస్తే ఆయన శిష్యుడు రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్న తెలంగాణ ఆగమైపోతుందనే వాదనలు మనం రోజు వింటున్నాం. వినడం కాదు, త్వరలో అవి నిజమయ్యే సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి అంటున్నారు సచివాలయ ఉద్యోగులు. అప్పట్లో 2 రాష్ట్రాల మధ్య ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 ప్రకారం 5,842 దామాషాలో కమల్నాథన్ కమిటీ ఆధ్వర్యంలో ఉద్యోగుల విభజన జరిగింది. తెలంగాణ ఏర్పడిన కొత్తలో ఈ విభజన చట్టం కోసం 2 రాష్ట్రాల అధికారులు కొన్ని మార్గదర్శకాలను నిర్దేశించుకున్నారు. ఆ మేరకు ఇరు పక్షాల ఒప్పుకోలుతో స్థానికత ఆధారంగా లేదా భార్యాభర్తలైతే ఇంటర్ స్టేట్ ట్రాన్స్ఫర్స్ కు అనుమతించేలా గైడ్ లైన్ ను నిర్దేశించారు. అయితే 2021లో ఉద్యోగుల విభజన ప్రక్రియ పూర్తయిన తర్వాత మార్గదర్శకాల్లో పేర్కొన్న మినహాయింపుల మేరకు మరో 1,800 ఆర్జీలు తెలంగాణ కోసం 1,350 దరఖాస్తులు ఇక్కడి నుంచి ఆంధ్రకు వెళ్లడానికి ఆమోదం పొందాయి. అంటే 450 మంది ఉద్యోగులు అదనంగా ఏపీ నుంచి తెలంగాణకు వస్తారన్నమాట. ఆ 1,800 మందిలో అత్యధికులు ఆంధ్ర నేటివిటీ ఉన్నవాళ్లే అనేది తెలంగాణ ఉద్యోగుల ఆక్షేపణ. ఇక ఇంటర్ స్టేట్ ట్రాన్స్ఫర్స్ ఫైల్ను ఈ మధ్యే ముఖ్యమంత్రి అడిగి తెప్పించుకోవడం వివాదాస్పదం అవుతుంది. అది ఏపీ నుంచి తెలంగాణకు రావడానికి ఆమోదం పొందిన 1,800 మందిలో 87 మంది ఉద్యోగులు సచివాలయానికి రావడం కోసం పెట్టుకున్న ఆర్జీల తాలూకు దస్త్రం. వీటిలో ఒక జేఎస్, 2 డిఎస్లు, 11 మంది సహాయ కార్యదర్శులు, 40 మంది సెక్షన్ ఆఫీసర్లు, 19 మంది అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు ఆ కింది స్థాయి ఉద్యోగులు ఉన్నారని సమాచారం. తెలంగాణకు రావడం కోసం దరఖాస్తు చేసుకున్న ఈ 87 మందిలో 10 మంది మాత్రమే ఇక్కడి స్థానికత ఉన్నవాళ్లు. మిగిలిన వాళ్ళంతా ఆంధ్రప్రదేశ్ నేటివిటీకి చెందిన వాళ్లే. అదే సమయంలో తెలంగాణ నుంచి ఆంధ్రకు వెళ్లడానికి కేవలం ఒక్క దరఖాస్తు మాత్రమే వచ్చింది.
అందుకే తప్పిదారి వాళ్ళ పట్ల సీఎం రేవంత్ ఎలాంటి సానుకూల నిర్ణయం తీసుకున్నా అది అన్యాయంగా మా నోలలో మట్టి కొట్టడమే అనేది ఎంప్లాయీస్ వాదన. ఆంధ్రులు వచ్చి తిష్ట వేస్తే ఆ ప్రభావం సెక్రటేరియట్లోని 500 మంది పదోన్నతులపై పడుతుందనేది వాళ్ళ ఆవేదన. మరి నా రూటే వేరు అంటూ అన్ని రివర్స్ నిర్ణయాలు తీసుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డి ఆ దిశలో అడుగు వేస్తే అది చినికి గాలివానలా మారి మళ్ళా తెలంగాణ ఆంధ్ర విభేదాలు బగ్గుమనడం ఖాయం. అయితే ఈ ప్రతిపాదనను ప్రాథమిక దశలోనే నిలిపివేయాలనేది ఎంప్లాయీస్ డిమాండ్. ఇదిలా ఉంటే సచివాలయంలో మరో కొత్త వివాదానికి కేంద్ర బిందువైంది. కొందరు ఆంధ్ర అధికారుల బంధుప్రీతి తెలంగాణ నిరుద్యోగుల కొంప ముంచుతుంది. సదరు అధికారులు సెక్రటేరియట్లోని అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగాలన్నీ తమ చుట్టాపక్కాలు అనుయాయులతో నింపేస్తున్నారు అనేది లేటెస్ట్ లొల్లి. వాళ్లను మెల్లిగా కేబినెట్, సాధారణ పరిపాలన లాంటి కీలక శాఖల్లో డిపిఓలు, డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా జొప్పిస్తున్నారు అనేది ప్రధాన అభియోగం. అలా ఈ మధ్యకాలంలో ఒక జీఏడీలోని కొత్తగా 118 మంది డిఏఓలు, డిపిఓలు చేరారు. ఫైళ్ల కదలిక మొదలు తెర వెనుక లావాదేవీలు, ఆమ్యామ్యాల తతంగం వరకు పెత్తనమంతా వీళ్లదే అన్నది సెక్రటేరియట్లో టాక్. ఒకవేళ తాత్కాలిక ఉద్యోగులు తెలంగాణ వాళ్ళైతే ఆంధ్ర అధికారులు వాళ్లను వాళ్ళ ఇళ్లల్లో సొంత పనుల కోసం వాడుకుంటున్నారు అనేది మరో వివాదాస్పద కోణం. ఇక ముఖ్యమైన కొన్ని సెక్షన్లలో ఆంధ్ర అధికారులే కీలక పదవుల్లో ఉన్నారట. అక్కడ పనిచేసే అధికారులకు బేసిక్ పే మీద అదనంగా 30% అలవెన్స్ లభిస్తుందని వినికిడి. అందుకే తెలంగాణ వాళ్ళు ఆ పోస్టుల్లోకి రాకుండా లాబియింగ్ చేస్తూ ఆ అవకాశం దక్కకుండా చేస్తున్నారు అనేది కొందరు ఉద్యోగుల ఆరోపణ. ఏతావతా తేలేదేందయ్య అంటే పేరుకు తెలంగాణ పరిపాలన సౌధమే అయినా అక్కడ పెత్తనమంతా ఆంధ్ర అధికారుల గుప్పిట్లో అని. వైఎస్ జగన్ ఇంటి ముందు నిర్మాణాల కూల్చివేత వ్యవహారంలో ఒక ఐఏఎస్ పై బదిలీ వేటు వేయడం బ్యూరోక్రాట్స్లో హాట్ టాపిక్గా మారింది. నిర్మాణాల కూల్చివేతకు బాధ్యుడంటూ ఆయన్ను ట్రాన్స్ఫర్ చేయడంపై జోరుగా చర్చ జరుగుతోంది. తనపై రంగు పడుద్దనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి ఆ బదిలీ వేటు వేశారన్న వాదన కూడా వినిపిస్తోంది. బాబు శిష్యుడిని కాదని చెప్పుకునేందుకే ఐఏఎస్ను బలి చేశారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా ఈ వ్యవహారంలో ఐఏఎస్ను బాధ్యుణ్ణి చేయడం వివాదాస్పదంగా మారింది. వైఎస్ జగన్ ఇంటి ముందు నిర్మాణాల కూల్చివేత అంశం ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారింది. చివరకు జరిగిందేంటంటే ఒక ఐఏఎస్ పై బదిలీ వేటు. ఒక్క దెబ్బకు 2 పిట్టలన్నట్లు బదిలీ ఒక్కటే, ఫలితాలు మాత్రం 2. 2 మంత్రులకు ఉపశమనం వాటిలో ఒకటైతే రెండోది ముఖ్యమంత్రికి రిలీఫ్. వెరసి చేతికి మట్టి అంటకుండా పని కానిచ్చేయడం అన్నమాట. వైఎస్ జగన్ ఇంటి ముందు నిర్మాణాల కూల్చివేతలో ఒక ఐఏఎస్ ను బాధ్యుణ్ణి చేస్తూ బదిలీ వేటు వేయడం వివాదాస్పదమైంది. తనపై చంద్రబాబు రంగు పడుద్దని అప్రమత్తమైన ముఖ్యమంత్రి రేవంత్ నిర్ణయం మేరకే ఈ ఆదేశాలు వెలువడ్డాయనేది ఇంటర్నల్ టాక్. గత పాలనపై సమీక్షలు, ప్రత్యర్థులపై కక్ష సాధింపులతో కాలం వెళ్లదీస్తున్న కాంగ్రెస్ పాలకులు తాజాగా బ్యూరోక్రాట్ల విశ్వాసాన్ని కూడా కోల్పోయే స్థితికి చేరారు. రాజధాని జూబ్లీహిల్స్ లో ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్ నివాసం ముందున్న అక్రమ నిర్మాణాల కూల్చివేత తర్వాత జరుగుతున్న పరిణామాలే అందుకు ఉదాహరణ అంటున్నాయి అధికారిక వర్గాలు. ఉన్నతాధికారులకు తెలియకుండా జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ హేమంత్ ఆ చర్యలకు పాల్పడ్డారంటూ బదిలీ వేటు వేయడం వివాదాస్పదమవుతోంది. పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ ప్రమేయం లేకుండా ఒక ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారి ఈ పని చేయడానికి సాహసిస్తాడా? అందున సాక్షాత్తు ఒక మాజీ సీఎం వ్యవహారంలో తలదూరుస్తాడా అన్న చర్చ జరుగుతోంది. ఇవన్నీ తెలిసి బల్దియా కమిషనర్ అమ్రపాలి కాటా ఉత్తర్వులు జారీ చేయడం వెనుక మతలబు ఏంటనేది ఆసక్తికరంగా మారింది. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.